మనం ఏంటంటే సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి ఏం చెప్పుకున్నాం, మనం ఎంటర్‌ప్రెన్యూర్ చెప్పుకున్నాం కదా. సో ఈ ఎంటర్‌ప్రెన్యూర్లో మనం ఏంటంటే ఫోర్త్ యూనిట్ చెప్పుకున్నాం అనమాట. ఫోర్త్ యూనిట్ ఏంటి మనకి అంటే ఇన్స్టిట్యూషన్ సపోర్టింగ్ స్మాల్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ సపోర్టింగ్ స్మాల్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే దీన్ని ఎలా చెప్పుకున్నారంటే చిన్న తరహా చిన్న తరహా పరిశ్రమల సంస్థాగత మద్దతు అన్నమాట. ఏంటంటే ఈ చిన్న తరహా పరిశ్రమల సంస్థాగత మద్దతు అన్నమాట. సో ఇందులో మనకి ఏంటంటే అసలు ఈ స్మాల్ బిజినెస్ దీనికి సంబంధించి కొన్ని ఉన్నాయి. కేవీఐసి అన్నమాట. అంటే కేవీఐసి అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి ఖాదీ అంటే విలేజ్ అంటే ఇండస్ట్రీస్ అన్నమాట. ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అన్నమాట. ఈ కేవీఐసి అంటే మనకి ఏంటంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అన్నమాట. అంటే ఇది దీంట్లో మనకి ఇది ఏంటంటే అసలు దీనికి సంబంధించి ఈ కేవీఐసిలో మనకి ఏంటంటే ఇది ఎలా అసలు దీంట్లో ఏమి ఉంటాయి ఏంటి అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇది ఏం చేస్తుంది, ఈ కేవీఐసి అనేది పార్లమెంట్కి ఏర్పాటు చేయబడినటువంటి ఒక శాసనబద్ధ సంస్థ అన్నమాట. ఏంటంటే ఈ కేవీఐసి అనేదంటే పార్లమెంట్చే ఏర్పాటు చేయబడినటువంటి అంటే ఒక శాసనబద్ధ సంస్థగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే దీంట్లో ఇంకా ఏంటంటే మనకి కేవీఐసి వచ్చేసరికి ఇది ఇంకా ఎలా ఉపయోగపడుతుందంట మనకి అదేవిధంగా ఏంటంటే ఇది అంటే ఈ సంస్థను ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1957వ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో. అంటే మీ 1957వ సంవత్సరంలో ఏంటి ఏప్రిల్ మాసంలో దీన్ని ఏం చేశారంటే అమలులోనికి వచ్చింది. ఇది ఎప్పుడైనా 1957 ఏప్రిల్ మాసంలో ఇది అమలులోకి రావడం అనేది జరిగింది అనమాట. అయితే ఇది భారతదేశ ఖాదీ గ్రామీణ అంటే ఈ భారతదేశం మన ఇండియా యొక్క ఖాదీ గ్రామీణ అన్నమాట. అంటే ఈ పరిశ్రమ బోర్డుకు సంబంధించి అంటే ఇది భారతదేశ ఖాదీ గ్రామీణ పరిశ్రమ బోర్డు కార్యకలాపాలను అనేది నిర్వహిస్తుంది అన్నమాట. ఏంటంటే ఇది బోర్డు యొక్క కార్యకలాపాలు అనేది నిర్వహిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇది దీని అసలు చట్టం ఏంటంటే 1956 అన్నమాట. ఏంటంటే దీని అసలు చట్టం ఏంటి 1956వ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అన్నమాట. అయితే ఇది వ్యవసాయ మరియు గ్రామీణ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీని యొక్క పరిపాలనా శాఖగా పరిగణించబడుతున్నాను. అంటే ఇది ఏంటంటే ఇది ఎప్పుడు దీని అసలు చట్టం 1956వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇది ఏంటంటే వ్యవసాయ మరియు గ్రామీణ పరిశ్రమ మంత్రిత్వ శాఖ దీని యొక్క పరిపాలనా శాఖగా పరిగణించబడినని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇంకా దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి దీని యొక్క కమిషన్ రాజ్యాంగం అన్నమాట. అంటే ఈ కేవీఐసి యొక్క కమిషన్ రాజ్యాంగం కూడా మనకి ఉందన్నమాట. అయితే ఇది ఏంటంటే దీంట్లో ఈ అంటే ఈ కమిషన్ యొక్క రాజ్యాంగం వచ్చేసరికి మనకి ఇది ఎలాగంటే దీంట్లో ఏమని ఈ భారతదేశ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలానికి కమిషన్ను ఏర్పాటు చేస్తుంది అన్నమాట. ఏంటంటే ఈ భారతదేశం అంటే మన ఇండియా అన్నమాట. మన ఇండియా గవర్నమెంట్ ఏంటంటే 5 సంవత్సరాల కాలానికి అంటే 5 years అన్నమాట. ఈ 5 సంవత్సరాల కాలానికి కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఇంకా దీంట్లో మనకి ఏంటంటే ఈ యొక్క ఖాదీ వచ్చేసి ఏంటి మనకి దీంట్లో ఏముంటాయి మనకి ఈ కమిషన్. అదేవిధంగా దీంట్లో మనకి దీనికి వచ్చేసి కొన్ని సంవత్సరాల్లో అంటే అసలు ఈ ఖాదీ మనం ఎప్పుడు ప్రవేశపెట్టుకున్నాం అంటే దీన్ని 1957లో అదే ఎప్పుడు ఏప్రిల్లో. అదే దీని అసలు చట్టం ఏంటంటే 1956 అప్పుడు ఏంటంటే ఇది ఏంటంటే పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎంచుకుంటారు అన్నమాట. ఏంటిది కమిషన్ యొక్క రాజ్యాంగం. ఇప్పుడు ఏంటంటే ఈ కేవీఐసి యొక్క ధ్యేయాలు అన్నమాట. ఏంటంటే ఈ కేవీఐసి యొక్క ధ్యేయాలు, ఈ ధ్యేయాలు వరకు వచ్చేసరికి ఏంటంటే ఖాదీ గ్రామీణ పరిశ్రమలను అభివృద్ధి చేయడం, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పాదకతలను పెంచడం. ఏంటంటే ఈ ఖాదీ పరిశ్రమలు అనేవి అభివృద్ధి చేయడము, అదేవిధంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమలు అనేవి ఉత్పత్తులను చేయడం అన్నమాట. నెక్స్ట్ ఏంటి ఉపాధి అవకాశాలను సృష్టించి నెరవేర్చడం గల సామాజిక లక్ష్యం. ఏంటంటే ఈ ఉపాధి అవకాశాలను ఏమంట సృష్టించి నెరవేర్చడం గల సామాజిక లక్ష్యం అన్నమాట. అదేవిధంగా ఇంకేంటి ప్రజల్లో స్వయం సమృద్ధిని నెలకొల్పి పటిష్టమైనటువంటి గ్రామీణ సామాజిక స్ఫూర్తిని అనేది పెంచడం. ఇవన్నీ ఏంటి మనకి ఈ అంటే ఖాదీ గ్రామీణ పరిశ్రమ కార్పొరేషన్ యొక్క ధ్యేయాలు, అంటే కేవీఐసి యొక్క ధ్యేయాలు. ఇంకా దీంట్లో మనకి ఏంటంటే అసలు ఇంకా గ్రామీణ జనాభా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు ఆదాయాన్ని ఉత్పత్తి చేసే సృజనాత్మక మరియు ఉత్పాదక కార్యకలాపాలను చేపట్టడం. ఇవన్నీ ఏంటంటే కేవీఐసి యొక్క అంటే అంటే చెప్పుకోవాలి అంటే ఖాదీ గ్రామీణ పరిశ్రమ సమస్యలను ఇతర ఏజెన్సీ సహకారాలతో ఏం చేస్తారంటే ఇవి దీంట్లో ఏంటంటే దీంట్లో యొక్క విధులు కూడా ఉన్నాయన్నమాట. అంటే కేవీఐసి యొక్క విధులు, ఈ విధులు ఏంటంటే మనకి ఈ ఖాదీ గ్రామీణ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు అనేది కలుగజేయటకు, గ్రామీణ ప్రజలకు శిక్షణ ఇచ్చుటకు, ప్రణాళికీకరణ చేయటం. ఏంటంటే విధులు ఏంటంటే ఖాదీ గ్రామీణ అంటే ఈ ఖాదీ గ్రామీణ పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు కలిగించుటకు, గ్రామీణ ప్రజలకు శిక్షణ ఇచ్చుట, ప్రణాళికీకరణ చేయటం. నెక్స్ట్ ఏంటి మనకి అంటే ఈ ఖాదీ గ్రామీణ అంటే ఈ ఖాదీ గ్రామీణ పరిశ్రమల సమస్యను ఇతర ఏజెన్సీ సహకారంతో అధ్యయనం చేయటం. నెక్స్ట్ విధులుగా నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సమస్యలను ఇతర ఏజెన్సీల సహకారంతో అధ్యయనం అనేది చేస్తారన్నమాట. నెక్స్ట్ ఏంటి ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలకు సహాయం అంటే ఈ సహాయ సహకారాలు అన్నమాట అందించుటకు వివిధ సంస్థలు అనేది నెలకొల్పుతారు అన్నమాట. ఏంటంటే ఈ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలకు సహాయ సహకారాలు అన్నమాట అందించుటకు వివిధ సంస్థలు అనేది నెలకొల్పుతారు. ఇదేంటి మనకి ఖాదీ అన్నమాట. అంటే కేవీఐసి చెప్పుకున్నాం కదా, అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అన్నమాట. ఇది మనకి ఏంటి ఇందులో ధ్యేయాలు విధులు కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్ఎస్ఐసి అన్నమాట. అంటే ఈ ఎన్ఎస్ఐసి అంటే ఏంటంటే మనకి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. ఏంటంటే ఈ యొక్క ఎన్ఎస్ఐసి అంటే ఏంటంటే మనకి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అన్నమాట. అంటే ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1955 సంవత్సరంలో స్థాపించబడింది అన్నమాట. ఏంటంటే 1955 సంవత్సరంలో ఈ ఏంటంటే ఎన్ఎస్ఐసి అనేది స్థాపించడం జరిగింది అన్నమాట. అయితే ఇది మనకి ఇంకా ఎలా ఉపయోగపడుతుందంటే దీంట్లో మనకి ఇంకా ఏమన్నాయంటే సో ఇది మనకి దీంట్లో ఏంటంటే ఇది మనకి సరిగా లభ్యంగా అంటే దీంట్లో అంటే దీని యొక్క విధులు ఉన్నాయన్నమాట. ఏంటి దీనికి ఎన్ఎస్ఐసిలో మనకి విధులు ఉన్నాయన్నమాట. ఆ విధులు ఏంటంటే మనకి సో దీని యొక్క విధులు అన్నమాట. అంటే ఇది ఏంటంటే మనకి ఇది ఎప్పుడు ప్రారంభించుకున్నా అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి ఇది 1955లో స్థాపించబడింది కదా. సో అలా స్థాపించబడిన ఆ సంవత్సరంలో అంటే దీని యొక్క మంత్రిత్వ శాఖ కూడా ఏంటంటే చిన్న పరిశ్రమలు అనేవి స్థాపించడం మరియు అభివృద్ధి చేయడం, చిన్నతర పరిశ్రమలకు సంబంధించినటువంటి అనేక సరఫరాలు అనేవి సేవలు అనేవి ఈ యొక్క ఎన్ఎస్ఐసి అనేది అంటే అందిస్తుంది అన్నమాట.
అది సరైన యంత్రాలను దిగుమతి చేసుకున్నట్టు ద్వారా సరఫరా చేయడం, అదేవిధంగా లీజ్ ట్రస్ట్లు చిన్న పరిశ్రమలకు తయారు చేసే వస్తువులను మార్కెటింగ్ చేయటం, ఇవన్నీ ఎలాంటి వస్తువులన్నింటినీ కూడా ఎగుమతి చేయటం, కొత్త పరికరాల యొక్క అభివృద్ధి, యంత్ర పరికరాలు మరియు ఉన్న సామగ్రి అనేది మొదలగునవి. ఇవన్నీ కూడా ఏం చేస్తుందంట, ఈ యొక్క నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అంటే NSIC అనేది కలిపి చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన నిధులు ఏంటంటే మనకి సరిగా లభ్యంగా ముడి పదార్థాలను సేకరించడం మరియు పంపిణీ చేయడం. ఏంటంటే సరిగా లభ్యం కానటువంటి ముడి పదార్థాలు మరియు ముడి పదార్థాలను సేకరించడం మరియు పంపిణీ చేయడం. నెక్స్ట్ ఏంటి, యంత్రాలను అద్దె కొనుగోలు పద్ధతి ద్వారా సరఫరా చేయడం. ఏంటంటే యంత్రాలు అనేవి అద్దె కొనుగోలు ద్వారా అంటే అద్దె కొనుగోలు పద్ధతి ద్వారా సరఫరా చేయడం. నెక్స్ట్ ఏంటి అంటే వివిధ పారిశ్రామిక వ్యవహారాలు శిక్షణ అనేది ఇచ్చడం. ఏంటంటే వివిధ పారిశ్రామిక వ్యవహారాలకు శిక్షణ అనేది ఇచ్చడం. సో నెక్స్ట్ ఏంటి అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో చిన్న తరహా పరిశ్రమ స్థాపన. ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న తరహా పరిశ్రమ యొక్క స్థాపన అన్నమాట. అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతాల నిర్మాణాన్ని చేపట్టడం. ఏంటంటే పారిశ్రామిక ప్రాంతాల నిర్మాణం అనేది చేపట్టడం. ఇవన్నీ మనకి అది స్మాల్ అంటే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అంటే NSIC అన్నమాట. ఇది NSIC అంటే ఏంటి, అది ఏం చేస్తుందో మనం చెప్పుకున్నాం, అదేవిధంగా విధులు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి SIDO అంటే SIDO ఇది ఏంటి మనకి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అన్నమాట. అంటే ఈ SIDO అంటే ఈ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది ఏం చేస్తుందంట, చిన్న తరహా పరిశ్రమ శాఖలకు సంబంధించినటువంటి ఆధీన సంస్థ అన్నమాట. ఏంటంటే చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి అంటే చిన్న తరహా పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి ఆధీన సంస్థ. ఇది ఏంటంటే అత్యున్నతమైనది మరియు ఆమోదయోగ్యమైనది. ఏంటంటే ఇది అత్యున్నతమైనది మరియు ఆమోదయోగ్యమైనది. అదేవిధంగా ఈ చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు మరియు అభివృద్ధికి గల సూత్రీకరణ, సమన్వయంలో మరియు పర్యవేక్షణలో ఈ విధులు మరియు కార్యక్రమాలు ఈ సంస్థ రూపొందించింది. ఇది ఏం చేస్తుందంటే అత్యున్నతమైన మరియు ఆమోదయోగ్యమైనటువంటి చిన్న తరహా పరిశ్రమలను స్థాపించటకు మరియు అభివృద్ధికి గల సూత్రీకరణ, సమన్వయము మరియు పర్యవేక్షణ విధులను అంటే ఈ పర్యవేక్షణ యొక్క విధానాలను మరియు కార్యక్రమాలను ఈ సంస్థ అనేది రూపొందిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ చిన్న తరహా పరిశ్రమ అంటే ఈ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి ఈ కార్పొరేషన్ అన్నమాట. ఈ యొక్క చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కమిషనర్ దీనికి అధికారిగా వ్యవహరిస్తాడు అన్నమాట. ఏంటంటే ఈ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కమిషనర్